పాడి కౌశిక్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయాంశంగా మారాయి. 6 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్టు కాబోతున్నారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొజ్జ సంధ్యారెడ్డి గారు మనతో మాట్లాడదాం. సో సంధ్యారెడ్డి గారు ఎట్లా చూసుకోవచ్చు ఎమ్మెల్సీ కవిత గారు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? కేవలం బీసీలను మభ్యపెట్టడానికే ఈ కులగణన తెర మీదకి అంటూ ఆమె వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఇప్పుడు కవిత ఎట్లుందంటే చీప్ లిక్కర్ బిజినెస్లో అన్ని చీప్ మాటలు మాట్లాడుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మరి సర్వే చేసింది, మరి బీసీది వాళ్ళు అది ఎక్కడ పెట్టిరమ్మా? మీరు మమ్మల్ని అడుగుతారా? 10 సంవత్సరాలు మీరుండి బీసీలు అన్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎంతమందికి మీరు బీసీ సీట్లు ఇచ్చిండ్రు? మీరు మేమన్నా కనీసం మేము తీర్మానం పెట్టి మేము చేసినాము, డెఫినెట్గా బీసీలకే ఎక్కువ శాతము ఇలా కాంగ్రెస్ పార్టీని న్యాయం జరుగుతుంది. ఇలా నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే దయ్యాలు వేదాలు మంత్రించినట్టుంది. నువ్వు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు దొడ్డిదారిలో నువ్వు వస్తేవి. ఇవాళ నిజామాబాద్ ప్రజలు నిన్ను ఓడగొట్టిరు. ఓడగొట్టిన తర్వాత నువ్వు ఎమ్మెల్సీ దొడ్డిదారిలో తీసుకుంటువి. ఇవాళ నీకు బాగా మాటలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక బాధ్యత కానీ హక్కు కానీ అసలు నీకు ఎలాంటిది కూడా లేదు. నీకు ఎంతసేపు ఉన్న చీప్ లిక్కర్ గురించి మాట్లాడు. ఒక కోటర్కి ఎంత, లేకపోతే ఫుల్ బాటిల్కి ఎంత, హాఫ్ బాటిల్కి ఎంత దాని గురించి మాట్లాడు. అంతే తప్ప తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మహిళలను అందరినీ కూడా కించపరిచే విధంగా నువ్వు లిక్కర్ దందా చేసి ఇలా నీకు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా ఎవరన్నా పోతే ఒక ఆడపిల్లని గౌరవం ఇచ్చే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నువ్వు తెలంగాణ బతుకమ్మ అంటారు, బతుకమ్మ పండుగనే కవితనే తీసుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. గతంలో ఇప్పుడు మొన్నటిదాకా పూలే విగ్రహం పెట్టాలని డిమాండ్ చేసింది. సో ఇప్పుడేమో బీసీలకు అన్యాయం అంటున్నారు. ఎట్లా చూడొచ్చు కవిత గారి వ్యాఖ్యలు? తమ్ముడు, గతంలో తెలంగాణ జాగృతి పెట్టి బతుకమ్మ ఆమె బతుకు తెరువు కోసం బతుకమ్మని తెర మీదకి తీసుకొచ్చింది. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న బతుకమ్మ కేసీఆర్ ఫ్యామిలీగా కేసీఆర్ ముత్తాత కానీ అంతకన్నా ముందు ఉన్నప్పటి నుంచి బతుకమ్మ ఉంది. ఉద్యమంలో డబ్బులు సంపాదించినారు ఎవరైనా ఉన్నారంటే నెంబర్ 1 కవిత అని చెప్పొచ్చు. దానికి నిదర్శనం నేనే. తెలంగాణ జాగృతిలో నేను కూడా ఆమె వెంబడి 6 సంవత్సరాలు పనిచేసిన. మేమందరం ఆయనకుండి చూసిన వాళ్ళమే. నువ్వు ఎలాంటి రేంజ్ నుంచి వచ్చి 10 సంవత్సరాల క్రితం 10,000 కట్టుకోలేని పరిస్థితిలో నువ్వు అపార్ట్మెంట్ ఉన్నదాని ఇవాళ ఇన్ని వేల కోట్లకి ఎట్లా వచ్చినావు అని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఇవాళ నువ్వు బతుకమ్మను నువ్వు నేనే తీసుకొచ్చినా అని చెప్తే హాస్యపదంగా ఉంది. ఎందుకంటే నవ్వుతారు ఎవరైనా చెప్తే. ఇలా బతుకమ్మను నీ బతుకోసమే తెచ్చుకొని బతుకన్న మరి నువ్వు ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్సీ కన్నా ముందు ఎంపీ ఉన్నావు. మరి బతుకమ్మ అప్పుడు తెలంగాణ జాగృతి బతుకమ్మ ఎందుకు చేయలేదు? ఇవాళ ఏదో నువ్వు బతుకమ్మ అని చెప్పి ఊరూరా తిరిగి మొత్తం నువ్వు ఏదో మైండ్ గేమ్ ఆడినావు తప్ప నీకేం లేదు. తెలంగాణ జాగృతి వల్ల ఎంతమందిని ఇలా తెలంగాణ ఉద్యమంలో మేమందరం పాల్గొన్నాము. నువ్వు ఏవన్నీ అయితే మేము A2 ఉన్నాం, ఇంకా మా ఇంకో 10 మంది ఉన్నారు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నాము. మరి వారందరికీ లేనిది నీకు పదవులు ఇచ్చిండు మీ అయ్యా. జాగృతిని ఏం జాగృతం చేసినావు? నువ్వు జాగృతి నుంచి 100 హామీలు ఇచ్చినావు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పినావు. మళ్ళీ అందరూ ఏం వెలుగబెట్టినావు అని చెప్పేసి ఇవాళ ఏదో ఉద్ధరించినట్టు ఇన్లేదో పీకేసినట్టు మళ్ళీ భారత జాగృతి అని చెప్తున్నావు. పూలేర విగ్రహం గురించి ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. అమ్మ 10 ఏళ్ళు మీరు మీ అయ్యలేడా అమ్మ సీఎం? అప్పుడు గుర్తు రాలేదా? ఇవాళ ఎవరు బీసీలను లేకపోతే అందరిని ఇవ్వాలంటే కులాలను విడగొట్టి మీరు చేసి మీకు ఇవాళ గుర్తొచ్చిందా మీకు? అంటే ఇవాళ నువ్వు ఏదో పబ్బం గడిపోవడానికి ఉనికి కాపాడుకొని ఇంకా 4 రోజులు ఆగితే బీఆర్ఎస్ కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తారు, టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుందాం అనుకుంటున్నారు. మీరేమో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని కామెంట్ చేస్తారు. కానీ బీజేపీ నాయకులేమో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్కి ఎటువంటి పొత్తు ఉండదనేమో బండి సంజయ్ గారు అంటున్నారు. బండి సంజయ్ గారు మొన్ననే చూసిండ్రండి. ఆయన ఓటమి మొన్ననే చూసినాము. వాళ్ళు నిజంగా అంత చరిష్మా ఉన్న వ్యక్తులైతే ప్రజలలో వీళ్ళు మంచి ప్రజానాయకులు అయితే గెలవాలి కదండి. మరి ఈరోజు అధికారం ఉంది. ఇప్పటికైనా మరి కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? కేటీఆర్ని మేము అరెస్ట్ చేసేటోళ్ళము కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అన్నారు. ఇప్పుడు లేరా మీరు అధికారంలో? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? 2-4 ధోరణి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరిద్దరు ఒకటే. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గలీలో లేదు, నా తెలంగాణ లేదు, నా ఢిల్లీలో కూడా లేదు. మీ పని అయిపోయింది, మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మీరు ఏ రోజైతే ఇలా లిక్కర్ స్కామ్ గురించి కవితను వెనకేసుకొచ్చి అరెస్ట్ చేయకుండా కాపాడిండ్రో ఆ రోజే మీ పార్టీ బీజేపీ పార్టీ భూస్థాపితం అయిపోయింది. మీరు మాట్లాడుతున్నారు ఈరోజు. ఇలా నిజంగా బండి సంజయ్ గారు ఇలా ఇష్టానుసారంగా మాట్లాడే బదులు నిజంగా నిన్ను తెలంగాణ ప్రజలు నమ్మిన వాళ్ళు అయితే నీకు ఎమ్మెల్యేకి ఎందుకు ఓటేయలేదు, ఎందుకు గెలిపించలేదు? భారీ మెజార్టీ రావాలి కదా. మీరు మేము అధికారంలో ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ను అరెస్ట్ చేసేటోళ్ళమంటూ కామెంట్ పెట్టినారు. ఇప్పుడు తమ్ముడు నేను ఒకటి అడుగుతాను. గతంలో ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉంది. నువ్వు ఎంపీవే కదా, నువ్వు ఎందుకు అరెస్ట్ చేపియలేదు? ఎందుకు ఆధారాలు బయట పెట్టలేదు? అంటే రాష్ట్రంలో మీ అధికారం ఉంటేనే అరెస్ట్ చేస్తారు అనమాట, లేకపోతే అరెస్ట్ చేయరు. అంటే ఇక్కడ అధికారంలో ఉంటేనే
మీకు వీళ్ళు దొంగలాగా కనిపిస్తారు, లేకపోతే మీకు దొరల్లాగా కనిపిస్తారు. వాడొకడు ఉన్నాడు పాడి కౌశిక్, వాడు ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు. ఎలక్షన్లలో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఇలా పెళ్ళాన్ని బిడ్డని పక్కన పెట్టుకొని మీరు ఓటు వేయకపోతే చచ్చిపోతామని చెప్పి నీకు సిగ్గు లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. మా పార్టీలకు రావాలి ఇట్లా ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి మా పార్టీలకు మేము ఎందుకు తీసుకుంటాం? తాడు బంగారం లేనావు నువ్వు, నిన్ను ఎవరు తీసుకుంటాడు? నువ్వు నిజంగా బ్లాక్మెయిల్ చేసినావా చేయలేదా? చేసినావా? తమ్ముడు మీకంతా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. బిడ్డను పక్కన పెట్టుకొని పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని మీరు ఓటు వేయకపోతే నేను చచ్చిపోతా, ఎమ్మెల్యే గెలవకపోతే మా ముగ్గురు శవాలు చూస్తారంటే ఇది ఎక్కడ రాజకీయం చెప్పండి? రాజ్యాంగ విరుద్ధం కదా ఇట్లా మాట్లాడడం. నీకు ఏం మాట్లాడనో తెలియదు, నువ్వు ప్రజలకు నుంచి ఏం మెసేజ్ ఇస్తున్నావు కూడా తెలియదు. నువ్వు మా రేవంత్ అన్న గురించి మాట్లాడతావు. రేవంత్ అన్న గురించి మాట్లాడే అర్హత నీకుందా? నీకేముంది చెప్పు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నువ్వేంది? నువ్వు ప్రజలకు ఏం చేస్తావు? అసలు నువ్వు ఒక ప్రజలకు పోయి నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు? ఎంతసేపు చూసినా నువ్వు ఏదో తెల్ల షర్ట్ వేసుకొని వచ్చి అక్కడ పక్కన కూర్చొని ఏదో అహంకారంతో చేయడం తప్ప ప్రజలలో ఒక మంచి పని చేసి ప్రజలకు ఒక మంచి మెసేజ్ నువ్వు అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఇలా కాంగ్రెస్ పార్టీ 100% తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. ఇవాళ మేము 17 సీట్లు ఇవాళ మేము గెలవాలనుకుంటున్నాం తెలంగాణలో. తెలంగాణ ప్రజలు కూడా ఇలా 6 గ్యారంటీ విషయంలో ఎట్లయితే మమ్మల్ని నమ్మి ఓటేసిండ్రు, ఇచ్చిన హామీలు ఇప్పుడు ఉద్యోగాలు కూడా 15,000 ఉద్యోగాలు కానిస్టేబుల్, మొన్న 7,000 మీరు అవి కూడా చూసిండ్రు కదా, మొన్న స్టాఫ్ నర్సు కూడా చూసిండ్రు. తప్పకుండా ఇప్పుడు నోటిఫికేషన్స్ చాలా రాబోతున్నాయి. అనుకున్నది ప్రకారంగా విద్యార్థులకు మేము న్యాయం చేస్తాము 100%. ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో పని చేసిండ్రో ఈరోజు వాళ్ళకు కూడా మంచి స్థానం కల్పిస్తారు. ఇలా మహిళలకి ఉచిత బస్సు విషయమే మీరు గుర్తు చేసుకుందాం ఒకసారి తమ్ముడు. మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారు ఇలా, ఎందుకంటే 10 రూపాయలు సేవ్ చేసుకున్నా కూడా రోజుకు డ్యూటీ వల్ల 10-20 రూపాయలు సేవ్ చేసుకుని నెలకు 1000 రూపాయలు సేవ్ అయినట్టే.